తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. రోడ్డుపై నడిచి వెళ్తున్న 10th విద్యార్థినిపై బ్లేడుతో ఒక యువకుడు దాడి చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, వివరాలేంటి? తరంగిణి, రాజమండ్రి విఆర్పురంలో ఒక యువకుడు చాలా రోజుల నుంచి ఐశ్వర్య అమ్మ అనే 10వ తరగతి బాలికను ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించడం జరుగుతుంది. 4 రోజులుగా ఇదే వ్యవహారం కొనసాగుతుంది. అయితే అమ్మాయి దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ప్రేమిస్తున్నానని అడిగినా సరే సమాధానం కూడా చెప్పలేదు. దాంతో ఇవాళ అమ్మాయి స్కూల్కి వెళ్తున్న సమయంలో ఈ విఆర్పురంలో వెనక నుంచి ఆ అబ్బాయి మరో స్నేహితులతో కలిపి మోటార్ బైక్ పై వచ్చి ఆ అమ్మాయి మీద దాడి చేయడం జరిగింది. అయితే చేతిలో బ్లేడ్ అనే విషయం ముందుగా అమ్మాయి గమనించలేదు. ఒక్కసారిగా ఆమె చేతిపై దాడి చేసి దాన్ని అడ్డుకోవడం జరిగింది. దాంతో ఆమె చేతి మీద ఘాట్లు పడి 3-4 చోట్ల గాయాలు కూడా అయినాయి. అమ్మాయిని ఇమీడియట్ గా స్థానికులు వెంటనే అక్కడికి రావడంతో వీళ్ళిద్దరు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. గాయపడిన బాలికను స్థానికంగా విఆర్పురంలోనే ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. ప్రస్తుతం అమ్మాయి చికిత్స పొందుతుంది. పోలీసులు మొత్తం ఈ వ్యవహారం దృష్టి పెట్టారు. ఎందుకు ఆ అబ్బాయి ఎవరు ఎక్కడున్నాడంటే ఆ విషయం కూడా పరిశీలన మొదలు పెట్టారు. అది ప్రస్తుతానికి అయితే దొరకలేదు. అతనితో పాటు ఆ వ్యక్తితో వచ్చిన దాడికి పాల్పడిన యువకులు ఇద్దరు ఎవరు అన్న విషయం మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే అమ్మాయి సేఫ్ గానే ఉంది. తరగని హరీష్, అయితే ఆ విద్యార్థిని తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఇంతకు ముందు కూడా అబ్బాయి ఇలా వెంటపడి వేధిస్తున్నాడని చెప్తున్నారు. ఏదైనా కంప్లైంట్ అనేది నమోదు చేయడం జరిగిందా గతంలో? తరగని దీని మీద ఇంతవరకు సీరియస్ గా తీసుకోలేదు. గత కొద్ది రోజులుగా అయితే వెంట పడుతున్నాడు. అయితే దాడికి పాల్పడతాడనే స్థాయిలో అయితే ఆలోచించలేదు. సాధారణంగా అమ్మాయిల వెంట అల్లరి చిల్లరగా వెంటపోవటం, బెదిరిస్తే ఆగిపోవడం జరిగే సాధారణ విషయమే. అయితే 10వ తరగతి బాలిక వెనకాల ఈ కొంచెం కాస్త 20 ఏళ్ళు దాటిన యువకులు వీళ్ళిద్దరను ఇక్కడ వెంట పడుతున్నారు. ఎప్పటికప్పుడు మాట్లాడటం వరకు జరుగుతుంది తప్ప ఇలా దాడి చేస్తారనైతే ఊహించలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఇలా దాడి చేయడంతో తల్లిదండ్రులు కూడా చాలా సీరియస్ అయి పోలీసు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో పోలీసులు దీంతో ఫాలో అప్ చేస్తున్నారు, విచారణ కొనసాగిస్తున్నారు. ముందు కేసు ఫైల్ చేసి ఏ రకమైన చర్యలు వాటిని తీసుకోవాలో ముందు వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత వారి మీద కేసులు నమోదు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఓకే హరీష్.